మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన ప్రియులందరికీ, పెద్దలందరికీ, సేవకులందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహా కృపను మన పట్ల చూపించి ప్రతి ఉదయం ఇలాగ నా మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటూ ప్రతి ఆదివారం కూడా ప్రారంభ గడియల్లో అంటే ఉదయపూర్వంగానే ఆరాధన చేసే అవకాశాన్ని దేవుడు మనం కల్పించాడు. అందుకు దేవుని స్తుతిస్తున్నాం. తన దాసుడు బర్నబాస్ గారిని నియమించి నిర్విరామంగా నిరాటంకంగా ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ రోజు 4514 రోజు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, ముందుగా ఆరాధన ప్రారంభ స్థుతులు ప్రేరేపించబడిన వారు స్తుతించవలసింది మనం చేస్తాం. తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గరువుల శరాబుల చేతులను భూలోకంలో మీ భక్తుల చేతులను నిత్యము పొగడబడుతున్న మా పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశం మీ సింహాసనం, భూమి పాదపీఠంగా తీసుకునే సర్వలోకాన్ని పరిపాలిస్తున్న మా ప్రభువానికి స్తోత్రాలు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మాట తప్పిన దేవుడానికి స్తోత్రాలు. మరి తండ్రి, మరి ప్రభువా, అయ్యా, మానవాళి నిమిత్తమై నాయన మరి తండ్రి, మానవుల్ని మనం ప్రేమించి దారి తప్పిన మానవుని సరిచేయట కొరకు నాయన మరి తండ్రి 40 దినములు శిష్యుల మధ్య సంచారం చేసి ఆరోహణుడై ఈనాడు తండ్రి కుడిపార్చున ఆసీనుడైండి అయ్యా మా కొరకు నిరంతర విజ్ఞాపనలు చేస్తున్న ప్రభువానికి స్తోత్రాలు. తిరిగి రానంటున్న దేవానికి స్తోత్రాలు. మీకోసం నాయన మేము నిరీక్షించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. మీరు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకుని పోతారని గొప్ప నాయన మరి తండ్రి విశ్వాసాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఇటు గొప్ప ధన్యతను మరి తండ్రి అల్పులైన మాకు ఇచ్చారు. మరి తండ్రి ప్రభు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం మరి తండ్రి ప్రత్యేకించి మీరు నాయన మరి తండ్రి మరణాన్ని లేచిన దినం కాబట్టి ప్రపంచం యావత్తు మిమ్మల్ని నాయన మరి తండ్రి జ్ఞాపకం చేసుకుంటుండగా సమర్పించుకుంటూ మా ప్రభు అయిన క్రీస్తు చేసి వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు సమర్పించి పూజించి ఆరాధిస్తున్నాము తండ్రి. పెద్దలు ఆగ్రహ గారికి ప్రేమ వందనాలు. ప్రియులారా, ఇప్పుడు మనం ఒక స్తుతి పాట విందాం. ఎస్ఎల్ గుడిపాడు నుంచి దైవజనులు బ్రదర్ తిమోతి గారు మనకు స్తుతి పాట పాడి వినిపిస్తారు. బ్రదర్ వందనాలు. బ్రదర్ అన్నా వందనాలు. వందనాలు. దేవునికి స్తోత్రములు. మార్నింగ్ క్రైస్తవ సునాది కీర్తన పాటల పుస్తకాల్లో నుండి ఆరాధన ఆత్మీయమైన ఆరాధన అనే పాట పాడి ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆరాధన ఆత్మీయమైన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆత్మీయమైన ఆరాధన ఉన్నత లోకమందున సమీపింపరాని తేజస్సున అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు ఉన్నత లోకమందున సమీపింపరాని తేజస్సును అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు అదృశ్యుడు అనంతుడు
అద్వితీయ దేవుడు, అదృశ్యుడు, అనంతుడు, అద్వితీయ దేవుడు, ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవా. ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ఆరాధన, ఆరాధన, ఆత్మీయమైన ఆరాధన, 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 ఆత్మీయమైన ఆరాధన. మంచిది. చక్కని ఆరాధన పాట పాడి దేవుని స్తుతించినందుకు బ్రదర్ తిమోతి గారికి ప్రేమన్నాలు. ఇప్పుడు బ్రదర్ జనార్దన్ గారు మనకు ఆరాధన తలుపులు అందిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలు. సమయం మనకు విలువైనది. ఆరాధన కొరకే కొన్ని తలంపులు మనం ధ్యానం చేద్దాం. తర్వాత మిగతా సమయంలో ముందుకి వెళ్ళిపోదాం. ఒక వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 59 10వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 59 10వ వచనాన్ని చదువుకుందాం. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. కీర్తనాకారుడు దావీదు ఈ భాగంలో దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకున్నాడు. దావీదు యొక్క అనుభవంలో దేవునితో తనకున్నటువంటి ఆ బంధంలో లేక సహవాసంలో ఆయన గ్రహించినటువంటి ఒక సత్యాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. దావీదు యొక్క జీవితం తెలియనటువంటి ఎవరు ఉండరు. దావీదు దేవుని హృదయానుసరుడైనటువంటి వ్యక్తిగా ఆయన్ను మన దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ భక్తుడు పలికే పలుకులో మనం ఒక విషయాన్ని విశేషంగా జ్ఞాపకం చేసుకుంటాం. తను అంటున్నాడు, నా దేవుడు. మరి దేవుణ్ణి తన దేవుడని తను దేవుని గణపరుస్తూ ఉన్నాడు. ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఆశ్రయించి విశ్వసించిన మన ప్రభువు నాకు నీకు ఏమై ఉన్నాడంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆ భావంతోని ఆ ఆ పరమార్థంతో ప్రభు సన్నిధిలో ఆయన మనం గణపరచాలి. ఇది మొట్టమొదటిగా మనం ఆలోచించవలసిన విషయం. చాలా మందికి ఏవేవో ఉంటాయి కానీ అయితే దేవుని సన్నిధిలో మనం చేరువచ్చినప్పుడు మనం ఆరాధించే ప్రభువు ఆయన నా దేవుడు అని ఆ స్వతంత్రలో ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎవరో కాదు, ఆయన నా దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యంలో చదువుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు చనిపోయాడని మన దేవుని వాక్యంలో చూస్తాం. ఆయన అందరి కొరకు మృతి పొందెను అని. అయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, కానీ అందులో నేను ఉన్నాను, ఆయన నాకు ప్రభువు. అందరికీ ప్రభు అంటే మనలోని కొంత అశ్రద్ధ తీసుకుని వస్తుంది. కానీ ఆయన నాకు ప్రభువే ఉన్నాడని మనం తలస్తే ఆయన ఎదుట భక్తిని బలపరుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గారు అందరి కొరకు మృతి చెందాడు, అందులో నా కొరకు కూడా ఆయన మృతి చెందాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, కానీ నాకు కూడా ఆయన ప్రభువు. యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడు, అందులో ఉన్న నా కొరకు కూడా చనిపోయాడు వ్యక్తిగతంగా. కాబట్టి దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగిన వాడు దావీదు.
ఏదో ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయన దేవుడు, అందులో నేను కూడా ఒక ఇశ్రాయేలుడినే. కాబట్టి ఆ దేవుడు అనలేదు. నా దేవుడు అని వ్యక్తిగతంగా దేవునితో తనకున్నటువంటి ఆ యొక్క సహవాసాన్ని ప్రభువుని గణపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అందరికీ దేవుడే. కానీ నా జీవితంలో నాకు ఆయన దేవుడు. నా దేవుడు. ఈ ఈ భావపూరితమైనటువంటి ఈ ఆలోచన, ఈ తలంపు మనము ప్రభు సన్నిధిని సంఘంగా కూడి వచ్చినప్పుడే గాని, వ్యక్తిగతంగా ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడే గాని, మరి అనుదిన జీవితంలో ఆరాధన ప్రభుని మనం చెల్లిస్తున్నప్పుడు, ప్రభుని ఘనపరుస్తున్నప్పుడు ఈ యొక్క ఆలోచన మనం కలిగి ఉండాల. నా ప్రభువు నా దేవుడు. అందుకే తోమ అంటాడు కదా 20 అధ్యాయము యోహాను సువార్తలో, నా దేవా నా ప్రభువా అని యేసు ప్రభువుని సంబోధిస్తున్నారు. కాబట్టి నా దేవా నా ప్రభువా అని యేసు ప్రభువుని సంబోధిస్తున్నప్పుడు చూడండి, నా దేవా నా ప్రభువా. అప్పటి వరకు ఆయన ఆలోచనలు వేరు. ఎప్పుడైతే ప్రభు ఆయన్ని బలపరిచాడో వెంటనే నా దేవా నా ప్రభువా అని సంబోధిస్తున్నాడు. ప్రియులారా, మరి ఈ యొక్క మాటలో, ఈ యొక్క పలుకులో నా దేవా నా ప్రభువా, నా ప్రభువా నా దేవా అంటున్నప్పుడు అది విశ్వాసాన్ని, భక్తిని, ప్రభు ఎడల ఆ విధేయతను ఆరాధనలోనికి తీసుకుని వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువుని మనం స్తుతిస్తున్నాము, ప్రభువుని మనం ఘనపరుస్తున్నాం, ప్రభు సన్నిధిలో మనం వస్తున్నాం అంటే ఇక్కడ కూడి వచ్చిన అందరము ఉన్నప్పుడు కూడా, అయితే వ్యక్తిగతంగా మన హృదయాల్లో నా దేవుడు, ఆయన నా ప్రభువు, ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నన్ను రక్షించినవాడు, నా పాపమును క్షమించినవాడు, నన్ను దీవించినవాడు అని దేవునితో నాకు ఆయనతో ఉన్నటువంటి ఆ కనెక్షన్ లేక ఆ సంబంధం, ఆ సత్య సంబంధంలో ఆరాధనలో మనం గ్రహించవలసింది ఏంటంటే ఆయన నా దేవుడు. అయితే నా దేవుడు అనే నా ప్రభువు ఏం చేశాడు అని ఇక్కడ దావీదు అంటాడంటే, తన కృపలో నన్ను కలుసుకొనెననే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండోది, వ్యక్తిగతంగా ఆయన నా దేవుడని ఆ ఆలోచనను మనం కలిగి ఉన్నాం ఆరాధనలో. ఆ రీతిగా ప్రభువుని మనం గణపరుస్తూ ఉన్నాం. ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా ప్రభువు, నా విమోచకుడు, నన్ను క్షమించిన వాడు, నన్ను ప్రేమించిన వాడు. ఈ రీతిగా ప్రభువుని వ్యక్తిగతంగా మన హృదయాల్లో ఆయనతో మనకున్నటువంటి ఆ సంబంధము, ఆ సహవాసంలోని ప్రభువుని చేరి ప్రభువుని స్తుతిస్తున్నాం. అందులో రెండవ మాట ఏంటంటే దావీదు అంటున్నాడు, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను అంటున్నాడు. ఈ రోజున సమాజంలో మనం చూస్తే చాలా మంది దేవుని కలుసుకోవడానికి చాలా స్థలాలకు వెళ్తున్నారు. ఏమండి? మీరు యాత్ర చేసేవారిని మీరు వెళ్ళి బస్సు లేదా వ్యాన్ ఏదో ఆపి, అయ్యా మీరందరూ ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు అడిగితే వాళ్ళు అంటారు, అయ్యా దేవుని కలుసుకోవడానికి వెళ్తున్నాం. ఆ దేవుని కలుసుకోవడానికి ఇదిగో తిరుపతి వెళ్తున్నాం, అన్నవరం వెళ్తున్నాం, లేదా ఏదేదో ఊరు చెప్తుంటారు, కన్యాకుమారి అంటారు. ఏమండి? ఆ ఏవో ఏవేవో ప్రాంతాల్లో వారు ఆశ్రయించిన ఆ దేవుళ్ళ దగ్గరికి కలుసుకోవడానికి వెళ్తున్నామని వారు బదులు సమాధానం ఇస్తారు. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ దావీదు ఏమంటాడంటే, నా దేవుడు ఆయన, ఆ దేవుడు నన్ను కలుసుకున్నాడు. నేను దేవుని కలవలేదు. కానీ దేవుడే నన్ను కలుసుకున్నాడు. ఎలా కలిసాడంటే తన కృపలో అన్నాడు. తన కృపలో దేవుడు నన్ను కలుసుకున్నాడు. నా దేవుడు ఆయన. అయితే ఆ దేవుడు కృప గలవాడు అని ఇక్కడ దావీదు గుర్తిస్తున్నాడు. దేవుడు ఎవరు అంటే కృప గలవాడు. దేవుని యొక్క స్వభావ లక్షణాలలో అత్యున్నతమైనటువంటి ఒక మంచి గుణాన్ని ఇక్కడ దావీదు ఎత్తి చూపిస్తున్నాడు. ఏంటంటే నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకున్నాడు. దైవ కృపను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆరాధనలో మనము వచ్చినప్పుడు రెండవది ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క కృపను మనం కొనియాడాలి. బైబిల్ చెప్తుంది, దేవుని కృప చేత మనము రక్షింపబడ్డాము. మనం ఎలా రక్షించబడ్డాము అన్న సంగతిని మనం మరవకూడదు. ప్రభు సన్నిధిలో మన తలలో ఉంచి
దేవా నువ్వు నా దేవుడువు, నా ప్రభువు, నా రక్షకుడువు, నన్ను ప్రేమించేవాడు అని ఆ ప్రభుని ఘనపరుస్తుంటుండగా ఆయన ఏం చేశాడంటే తన కృప చేత నన్ను రక్షించాడు. దైవ కృపను ఆరాధనలో ఆ కొనియాడటం అనేది అది ఎంతో దేవునికి మహిమను తీసుకొని వస్తుంది. మరి దేవుని కృపను మనం ఎలాగ అర్థం చేసుకుంటామంటే కృప యొక్క లేక కృప చేసే యొక్క పని ఏంటంటే దేవుని ఎదుట దేవుడే మనకి ఇచ్చిన యోగ్యత. ఇది మనలో వాస్తవానికి దేవుని చేరుటకు ఏమాత్రం కూడా మన యోగ్యులం కాదు. ప్రభు నామం ఎత్తుట కూడా మనకి అర్హత లేదు. మనము సచ్చిన వారమని ఎఫెసీ 2:1 రాయబడింది. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. మనము చచ్చిన వారము కాబట్టి సమాధిలో ఉన్నవారము, జీవము లేని వారము. కాబట్టి చచ్చిన వారి పట్ల కృప చూపాడు. ఏ అర్హత యోగ్యత లేని అర్హులను అపాత్రులకు ప్రభువే తన ఎదుట నడిపించడానికి, ఆయన ఎదుట మనల్ని ఉంచడానికి ఆయన మన పట్ల చూపిందే కృప. అనర్హులకు, అపాత్రులకు, అయోగ్యులకు, ఏ విలువ లేని వారిని విలువైన వారుగా ఆయన ఎదుట చేసుకొని ఆ యోగ్యత ఆయన ఎదుట మనకి ఇచ్చేదే ఆ దేవుని కృప. మనం పత్రికలు ఇలా చదువుకుంటాం. పౌలు గారు పత్రికలు రాసినప్పుడు, సంఘానికి రాసినప్పుడు ఏమన్నాడంటే శుభములోని కృపా సమాధానములు మీకు కలుగునుగాక అంటాడు. చూడండి, మనం ప్రతి పత్రిక ప్రారంభంలో కృపా సమాధానం మీకు కలుగునుగాక అంటాడు. కానీ తిమోతికి 2 పత్రికలు, తీతుకు పత్రికలు రాసినప్పుడు కనికరం అనే మాట ప్రస్తావిస్తాడు. అక్కడ కృపా సమాధానం అంటూ కృపయు కనికరము అంటాడు. చూడండి, కనికరం అనే మాట యాడ్ చేసి సంఘాలకు రాసినప్పుడు కృపా సమాధానం మీకు కలుగునుగాక అంటాడు. వ్యక్తిగతంగా రాసినప్పుడు కనికరముతో అనే మాట జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి కృప, దైవ కృప ఆయన ఎదుట మనకు యోగ్యతను తీసుకుని వచ్చి ఉండగా ఆ దైవ కనికరము మన పాపముల నుండి మనల్ని విమోచించడానికి ఆయన చూపిన దయను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి నా దేవుడు ఆయన కృప గలవాడు. ఆయన నాకు ఒక యోగ్యత అనేది ఇచ్చాడు, ఆయన కృప చూపించాడు. అలాగే ఆయన యొక్క కనికరము నా పాపముల నుండి నన్ను రక్షించాడు. తర్వాత ఆయన నన్ను ఎలాగా కలుసుకున్నాడంటే దేవుడు తన కృపతో కలుసుకున్నాడు. మనము దేవుడిని కలుసుకోలేదు. బైబిల్ చెప్తుంది, యోహాను 1 పత్రిక 4వ అధ్యాయములో మనం ఎప్పుడు దేవుని ప్రేమించలేదు, కానీ దేవుడే మొదట మనల్ని ప్రేమించి మన పాప విషయంలో ప్రాయశ్చిత్తం ఉండుటకు దేవుడు తన కుమారుని పంపిన, ఇందులో ప్రేమ ఉన్నది అన్నారు. కాబట్టి దేవుడే మనల్ని ప్రేమించాడు. ప్రభువే మన కొరకు ఈ లోకానికి ఎదించాడు. ఆయనే మనల్ని కలుసుకున్నాడు. కృపా సత్యములు కలుసుకున్నవి, అవి ఒకదానికోటి ముద్దు పెట్టుకునిచున్నవి. కలువరి సిలువలో నీ నా రక్షకుడు, ఆ దైవ కుమారుడు, ఆ అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ఆ సిలువలో ఆయన అప్పగించుకొని తన దేహం అంతా మన కొరకు అప్పగించి మన పాప ప్రక్షాళన కానీ అమూల్యమైన రక్తం చిందించి మరణం పొంది సమాధిని గెలిచి పునరుద్ధానుడై జయశీలుడిగా మరణాన్ని, సమాధిని, పాపాన్ని, సమస్తాన్ని జయించి విజయ వీరుడిగా, విజయ సంకేతంగా ఆయన లేచి ఈ రోజున సజీవుడిగా ఉన్న ఆ మన ప్రభువైన దేవుడు, మన రక్షకుడైన ఆ మహిమగల ప్రభుని మనం ఆరాధిస్తున్నాము అంటే ఆ దేవుని సన్నిధిలో మనము ఈ తలంపులతో ప్రభుని మనం గణపరచాలి. ప్రభువా నువ్వు నా దేవుడు అయినందుకే స్తోత్రం. మీ ఎదుట మీ కృపను బట్టి నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రం. నీ కృప చేత సచ్చిన నన్ను రక్షించినందుకే స్తోత్రం. నీ కనికరము నా పట్ల చూపించి నన్ను కలుసుకున్నట్టుకే ఈ లోకానికి ఏతించిన మీ ప్రేమకే స్తోత్రం. సిలువలో నా కొరకు బలియాగమై దేవునికి దూరస్తున్న నన్ను సమీపస్తునిగా చేసి మీ రక్తము ద్వారా నన్ను కడిగి పరిశుద్ధునిగా చేసి పరిశుద్ధ సమాజంలో నీ సన్నిధిని చేరే దేవుని ప్రజలతో చేరి నిన్ను ఆరాధించే యోగ్యత నాకు అనుగ్రహించిన నీ ప్రేమకై స్తోత్రములని ఆ దేవుని మనం గణపరుస్తాము, ఆ ప్రభువుని ఆరాధిస్తాము, ఆ ప్రభుని కొనియాడతాం. ప్రభు ఈ మా తలంపులు దేవుని నామమునకు మహిమ కలుగుగాక.
నా ప్రభువా నా దేవా నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నా ప్రభువా నా దేవా. పాపములోనే జన్మించితిని, పాపములోనే జీవించితిని, పాపములోనే జన్మించితిని, పాపములోనే జీవించితిని, నా అంతమే నరకము కాగా, నా అంతమే నరకము కాగా, పరమపిత నన్ను రక్షించితివి, పరమపిత నన్ను రక్షించితివి, నా ప్రభువా నా దేవా. ప్రియులారా, క్లుప్తంగా స్తుతులు చెల్లిస్తారు ఒకరు, ప్రేరేపించబడిన వారు. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, నా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున పరిశుద్ధ దినములో 4514 మమ్మల్ని నాయన సజీవులుగా ఉంచి మేము స్తుతించుటకు, ఆరాధించుటకు, మీరు చేసిన మేలు తలపోసుకున్నట్టుకు నాయన తండ్రి, నాకును మాకును అందరికీ ప్రభువా తండ్రి, మీరు ఏర్పాటు చేసిన నాయన పరిశుద్ధ దినములో మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుచున్నాము. అవును ప్రభువా, చేసిన మా ప్రభుకి ఏమి ఇచ్చిన రుణమైన నీకు నలిగిన హృదయంతో ప్రభువా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుటకు దయతో ఆగ్రహించమని యేసుక్రీస్తు అతిశయమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనం ఇప్పుడు దైవ సందేశాన్ని విందాం. మన ప్రియులు పెద్దలు బ్రదర్ ఎం జనార్దన్ గారు మనకు వాక్య సందేశం అందిస్తారు. ప్రేమపూర్వకంగా అంటే శ్రద్ధతో విందాం. మరొకసారి మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చక్కని దినము మన ప్రభు పునరుద్ధరణ దినమందు ఉదయకాలము ఈ రీతిగా ఆన్లైన్ లో మనం అందరము ప్రభు సన్నిధిని కలుసుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి నన్ను ప్రేమించి ప్రభు నామమున నన్ను ప్రోత్సహిస్తున్న సహోదరులు, దేవుని సేవకులు బర్నబాసాలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రభు నామములో అన్నకు వందనాలు తెలియజేస్తున్నాను అవకాశం ఇచ్చినందుకు. అలాగే ప్రతి రోజు మరి ఇలాగన ఈ యొక్క ఉదయకాలపు ప్రభు సన్నిధి కలిగి ఉండటం అనేది ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. ఈ ఉదయకాలము ఈ దేవుని వాక్య జ్ఞానం కొరకై కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానికంటే ముందుగా ఒక చిన్న మాట సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. తర్వాత నేను వాక్యంలోనికి నేను వెళ్తాను. పిల్లరా, ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది, నా పేరు జనార్దను. నేను హైందవ కుటుంబంలో నుండి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి దేవుని కృప చేత రక్షించబడినాను. అయితే మా తల్లిదండ్రులకు మేము 3 సంతానము. మా సొంత ఊరు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి దగ్గర కొండకొప్పాక అనే ప్రాంతంలో మేము జన్మించాను. మా తండ్రి గారు మా చిన్నతనంలో చనిపోయాడు. మా తల్లి గారు ఎక్కువగా విగ్రహారాధనలో ఎంతగానో భక్తిని కనపరిచే దిశగా ఆమె జీవించేది. ఉదయాన్నే లేచి తులసి పూజ చెయ్యదే ఇంటిలో వంట చేసేది కాదు. అటువంటి భక్తిని కనపరిచేటువంటి ఆమె మొట్టమొదటిగా మా కుటుంబంలో ఆమె ప్రభువుని నమ్ముకుంది. ఏ విధంగా ఆమె ప్రభువుని నమ్ముకుందో జ్ఞాపకం చేస్తాను.
చిన్నతనములోనే మా తండ్రి గారు చనిపోయారు. ప్రభు నమ్ముకోలేదు ఆయన. చనిపోయాడు. మా తండ్రిని నేను ఎక్కువగా ఎరగను. ఎందుకంటే అంత చిన్న వయసులోనే ఆయన చనిపోయాడు. అయితే తండ్రి ఎప్పుడైతే చనిపోయారో మా అమ్మగారు మమ్మల్ని పెంచుట కొరకే ఆ ప్రాంతం నుంచి విశాఖపట్నం టౌను తీసుకొని వచ్చింది. అక్కడ ఒక నెలకి రూ. 60 చొప్పున అద్దె ఇంట్లోనికి మమ్మల్ని ఉంచి అమ్మగారు పనికి వెళ్ళడం ప్రారంభించారు. అలాగా మమ్మల్ని పోషిస్తుంటూ మమ్మల్ని నడిపిస్తుండగా హాస్టల్‌లోని అమ్మకి మమ్మల్ని పెంచడం మరి కొంచెం భారంగా ఉండి ఆహ్, మమ్మల్ని హాస్టల్‌లో వేయడం జరిగింది. నేను ఏఎంజీ హాస్టల్‌లో చదివాను. మీకు తెలుసు ఏఎంజీ హాస్టల్ అంటే అది క్రిస్టియన్ హాస్టల్ అని. అయితే మేమున్న ఆ ఏరియాలోని ఆర్‌సీఎం చర్చ్‌కి వెళ్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫాదరు అంటే మరి అక్కడ ఫాదర్ అని పిలుస్తారు వాళ్ళకి. మనం ఎరుగుదుము. వారికి 2 కుమార్తెలున్నారు. మేరీ, ఎలిజబెత్ అని. ఆ ఇద్దరు సహోదరులు అమ్మని ప్రభువులో నడిపించారు. ఆర్‌సీఎం ద్వారా మొదట ప్రభువుని అమ్మ తెలుసుకుంది. ఆర్‌సీఎం చర్చికి వెళ్ళడం, రావడం జరిగింది. అయితే ఇలా కొన్నాళ్ళకి జాకబ్ గారు, ఏజే జాకబ్ గారు మీకు తెలుసు శ్రీహరిపురంలో, విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురంలో ఆయన నుంచి పనిచేస్తున్నారు కేరళ ఆయన. ఆయన కంట ఒకనాడు అమ్మ కనిపించినప్పుడు ఆయన మరొకసారి తేట తెల్లగా సువార్త ప్రభువుని గురించినటువంటి మాటలు ఆమెకు తెలియజేసినప్పుడు సరైన రక్షణ అనుభవంలోనికి అమ్మ నడిపించబడింది. ఆర్‌సీఎం ద్వారా ప్రభువుని తెలుసుకుంది గాని, అయితే ఎలాగా ప్రభువులోని రక్షణ అనుభవంలోనికి రావాలన్న సంగతి మరి క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం స్థానిక సంఘం ద్వారా ఏజీ జాకబ్ గారు అనే దైవ సేవకుడు అమ్మని సరైన రక్షణ సువార్తను ప్రకటించి ఆమెను రక్షణ అనుభవంలోనికి ఆయన నడిపించాడు. ఆ రీతిగా అమ్మ తర్వాత మా అన్నగారు ప్రభువుని నమ్ముకున్నారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ మా చెల్లి గారు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. అయితే నేను హాస్టల్‌లో చదువుతున్నప్పటికి కూడా తుంటరి పనులు చేసే ఎంతో వ్యక్తిగా ఉండేవాడిని. నేను 7థ్ క్లాస్ వరకు చదివాను. కొన్ని అన్యదిమ కారణాల వల్ల ఆ హాస్టల్‌లోని చిన్నపాటి గొడవల వల్ల ఆ హాస్టల్‌ని వదిలి నేను బయటికెళ్ళిపోవడం జరిగింది. ఆ హాస్టల్ వదిలి బయటికి వెళ్ళిపోయి ఇంటికెళ్ళలేదు. కానీ బయటే చెడ్డ సహవాసంలోనికి ప్రవేశించాను. ఇదంతా చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ ఒకసారి పరిచయం చేస్తున్నాను. నేను ఎలా ప్రభువుని నమ్ముకున్నానని. అలాగున నా కాలము గడుస్తూ ఉంది. ముందుకు వెళ్తూ ఉంది. ఎన్నో వ్యసనాలకు బానిసనయ్యాను. ఒక సిగరెట్ దగ్గర నుండి మత్తు పదార్థాల వరకు, మద్యము సేవించే విషయంలోని, అలాగే దొంగతనాలు, కొట్లాట్లు, మరి పోలీస్ స్టేషన్‌లో కేసులు, జైల్‌లో నేరస్తులుగా ఉండే దినాలు. మరి ఇలాగా ఎంతో అసమాధానమైనటువంటి జీవితం, గందరగోళపు జీవితం, దౌర్భాగ్యమైన జీవితం, ఆహ్, అనేక అసలు చెడిపోయినటువంటి ఘోరంగా ఉండేవాడిని. నాకు ఎవరు కూడా నన్ను మెచ్చుకునేవాళ్ళు లేరు. అందరూ కూడా నన్ను తృణీకరించేవారే. నువ్వు దొంగవి" అని ఎన్నో విషయాలు ఇలాంటి జీవితం జీవించేవాడిని. చిత్తు పేపర్‌లో కూడా ఏరి ఇలాగా ఒకటి కాదు చాలా విషయాల్లోని నేను చెడిపోతూ ఉంటుండగా ఒకనాడు 2002లో నేను ప్రభు దగ్గరికి వచ్చాను. ఏ విధంగా అంటే మా ఇంట నేను ఉంటున్నప్పుడు మా సహోదరి, మా చెల్లి దేవుని వాక్యం ఆమె ఉదయాన్నే లేసి చదువుతోంది. ఆ భాగం ఏంటంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. "నీవు నీ దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము" అని. ఈ మాట నా చెవిని పడగానే నాలో ఒక భయం కలిగింది. ఏంటంటే నేను దేవుడు లేడనే వ్యక్తిని కాదు, దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తిని గాని, అయితే ఆ దేవుడు యేసు ప్రభువని ప్రకటిస్తున్నటువంటి అంతా మీకు చెప్పడానికి సమయం లేదు గానీ, ఈవెన్ నాకు సువార్త చెప్పేవారిని కూడా నేను కొట్టేవాడిని. వారిచ్చిన పత్రికలు చింపి బైబిల్‌లో కూడా కొత్త నిబంధనలో 2 ముక్కలు చేసేవాడిని. అలాంటి వ్యక్తిగా ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ మాట నాకు చెవిన పడిందో, నాలో ఎప్పుడూ లేని భయం కలిగింది. అంటే దేవుని దగ్గరికి వెళ్తే ప్రవర్తన సరిగా ఉండాలా?
సరిగా లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళిన భక్తి మంచిది కాదా అని పరిశుద్ధాత్ముడు ఆ వచనంలోని భయం పుట్టించి ఆలోచించేవాడుగా చేశాడు. అప్పుడు నేను మా అమ్మకి అడిగాను, ఎందుకో భయం వేస్తుందమ్మా నాకు ఈ మాట చదివాను ఏంటి అని. అప్పుడు అమ్మ చెప్పింది, అందుకేరా యేసు ప్రభు నమ్ముకోవాలి. చూడు మీ అన్న నమ్ముకున్నాడు, మీ చెల్లి నమ్ముకుంది, మరి నేను ప్రభు మేమందరం చర్చికి నువ్వు అక్కడవే ఆ దేవునికి దూరంగా చెడిపోతున్నావు నువ్వు అని. అయితే నేను అంటే అప్పుడు చెప్పింది అమ్మ. చెప్పినప్పుడు నేను యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అప్పుడే నేను మోకరించి అంగీకరించి ప్రభు నామమున నా పాపాన్ని ఒప్పుకోగా నన్ను క్షమించాడనే విశ్వాసంతో రక్షణ పొందిన ఆ సంతోషంలో నేను ఆ అనుభవంలోనికి వచ్చాను. ఆ తర్వాత శ్రీహరిపురం స్థానిక సంఘం దైవ సేవకులు ఏజీ జాకబ్ గారు ద్వారా బాప్తిసం తీసుకొని స్థానిక సంఘంలో ప్రభుని ఆరాధిస్తూ కొనసాగుతుండగా 2003లో దేవుడు తన సేవ కొరకు నన్ను పిలిచాడని నేను నిర్ణయించుకొని నిశ్చయపరుచుకొని సంఘము చేత గుర్తించబడి దేవుని చిత్తంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో 2008 మరి ఈ ప్రాంతానికి ఈ రన్నింగ్ లో వచ్చాను. నేటికి ప్రభు తన కార్యములు జరిగిస్తూ సేవలో నడిపిస్తున్నాడు. మరి 2006లోని నేను అనంతపూరు వరప్రదరెడ్డి అంకుల్ గారు అందరికీ తెలుసు. వారు జరిగిస్తున్న ఆ యొక్క చిన్నపాటి బైబిల్ తరబీదు బైబిల్ స్కూల్ మరి 2006, 2007 ఆ 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. గాస్పల్ అసెంబ్లీ కోర్ట్ రోడ్లు అనంతపూరు. మరి ఆ టైంలోనే మన సహోదరుడు దేవుని సేవకులు బర్నబాస్ అన్న పరిచయం అయ్యారు. ఆ అన్న కూడా అక్కడ రావడం జరిగింది. ఈ రీతిగా ఆ 2 సంవత్సరాలు అనంతపూర్లో ఉండి 2008లో నేను పలాస ప్రాంతానికి వచ్చి ఇలాగ నా ప్రభు సేవలో ప్రభు నడిపిస్తున్నాడు. ఇది ప్రియులారా నా రక్షణ సేవ సాక్ష్యము. దేవుడు ఈ సాక్ష్యం ద్వారా దేవుని నామం ఘనపరచబడును గాక. మరొకసారి ప్రభు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగానే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి చూడండి, అపోస్తల కార్యము 4వ అధ్యాయం. అపోస్తల కార్యము 4వ అధ్యాయంలో కొన్ని తలంపులను నేను మీకు అందించి ముగించాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుకుందామా? కుప్పరలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. అతడు భూమి గలవాడేమిటి దాన్ని అమ్మి దాని వేళ తెచ్చి అపోస్తలుల పాదములెద్ద పెట్టెను. ఈ 2 వచనాలలో మనము ఒక వ్యక్తిని మనం చూస్తాం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు బర్నబా లేక యోసేపు. కుప్రాలో పుట్టినటువంటి లేవీయుడగు యోసేపు ఒకటి. ఆయనకి మరొక పేరు అపోస్తలులు పెట్టిన పేరు ఏంటంటే హెచ్చరిక పుత్రుడు. దాని అర్థము బర్నబా అని మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. లేవీయుడగు యోసేపు అని మనం చూస్తున్నాం. అంటే కుప్రాలో పుట్టాడు, ఇతడు లేవీయుడు, ఇతని పేరు ఏంటంటే యోసేపు. బహుశా ఇది వారి తల్లిదండ్రులు ఆయనకి పెట్టిన పేరు అని మనం తలంచగలము. బర్నబా గురించి తెలియని వారితో ఎవరూ లేరు. క్రైస్తవ ప్రపంచానికి బర్నబా కొత్త వ్యక్తి కాదు, ఆయన ఎంతో పరిచయమైనటువంటి వ్యక్తి. బర్నబా జీవితము క్లుప్తంగా మనం చెప్తే మనకి అంశం అర్థమైపోద్ది. దేవుని సంఘములో మాదిరికరైన శిష్యుడు. అన్ని విషయంలో తాను మాదిరిగా జీవించిన వ్యక్తి బర్నబా. కొన్ని విషయాలు ఈ భాగముల నుంచి మనం ఉదయకాలము దేవుని వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, కుప్రాలో పుట్టిన మరి లేవీయుడగు యోసేపు అనే మాట మనం చూస్తున్నాం. అతని మొదటి పేరు యోసేపు. ఈ పేరు తల్లిదండ్రుల నుంచి ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు. అయితే
బర్నబా అని ఈ బిరుదు వారి తల్లిదండ్రులు ఇచ్చింది కాదు. ఇలాగ మనం చూస్తాం. ఇది అపోస్తులు ఆయనకి పెట్టినటువంటి పేరు. అంటే ఆనాటి దేవుని సేవకులు, యెరూషలేములో ఉన్న అపోస్తలులు ఈ వ్యక్తికి పెట్టిన పేరు ఏంటంటే హెచ్చరిక పుత్రుడు. దాని అర్థము బర్నబా అని అని మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు పుట్టిన తర్వాత. అయితే ఇప్పుడు రెండవ పేరు సంఘములోని లేక సేవకులు ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే లేక పేరు ఏంటంటే బర్నబా. ఎలాగ కలిగిందో అదంతా చూడడానికి సుదీర్ఘ వర్తమానం చేయడానికి మన సమయం లేదు గాని, అయితే క్లుప్తంగానే మనం జ్ఞాపకం చేసుకుంటాం. లేవీయులకు పాత నిబంధనలో ఉన్న లేవీయులకు కొత్త నిబంధనలు కనబడు ఈ కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపుకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందులో 2 పోలికలు మనం చూద్దాం. పాత నిబంధనలో ఉన్న లేవీయుల్లో ఉన్నటువంటి 2 లక్షణాలు, 2 పోలికలు యోసేపు ఆత్మీయ జీవితంలో లేక బర్నబా యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆది కాండము 29వ అధ్యాయము 34వ వచనం. 2 పోలికలు చూద్దాం. ఆది కాండము 29, 34. సహోదరులు ఎవరైనా త్వరపడి తీసి చదవగలిగి సహాయం చేస్తే మంచిది. ఆది కాండం 29, 34. 34వ వచనం చదువుదాం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనిను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాము. నా పెనిమిటి ఈసారి నన్ను హత్తుకొని ఉండును అని చెప్పినప్పుడు ఆ పుట్టిన బిడ్డకు లేవి అని పేరు లయ పెట్టినట్టుగా మనం గమనిస్తున్నాం. మరి మొట్టమొదటి లేవీయులకున్న ఒక పోలిక ఏంటంటే హత్తుకున్నవారు. ఏమండి మనం చూస్తున్నాం లేవీయులు అంటే హత్తుకున్నవారు. పాత నిబంధనలో లేవీయులు ఏ విధంగా హత్తుకున్నారో అనుభవాలు మనం చూస్తాం. ఏమండి మరి దేవుని గుడారాన్ని హత్తుకున్నవారు వాళ్ళు. ఏంది మా బలిపీఠమును హత్తుకున్నవారు, ఎత్తడి గంగాలమును హత్తుకున్నవారు, మందసాన్ని హత్తుకున్నవారు, ధూప వేదికను హత్తుకున్నవారు, మందిర సేవను హత్తుకున్నవారు. ఇలా చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే వారు హత్తుకునేవారు. అలాగైతే బర్నబా కూడా ఏం చేశాడు? అపోస్తల కార్యం 11వ అధ్యాయము 23వ వచనం మనం గమనిస్తే, అపోస్తల కార్యం 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకునే వాళ్ళని అందరినీ హెచ్చరించెను. కుప్రాలో పుట్టిన ఈ లేవీయుడగు యోసేపు పాత నిబంధనలు లేవీయులకున్న పోలికలో ఒకటి ఏంటంటే లేవి హత్తుకునేవాడు లేక లేవీయులు హత్తుకునేవారు. అలాగైతే కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు కూడా తాను నమ్మిన ప్రభుని హత్తుకునేవాడు, ఆశ్రయించిన వాడు, అంటి పెట్టుకునేవాడు అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. సంఘములో, అంత్యోక సంఘములో లేక యెరూషలేము సంఘములో ఈ బర్నబా లేక ఈ లేవీయుడగు యోసేపు ఎలా జీవిస్తున్నాడంటే ప్రభువుని హత్తుకునేవాడుగా జీవిస్తున్నాడు. ఏంటి? ప్రభువుని హత్తుకుంటున్నాడు. ఓర్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది నయోమికి, కానీ రూతు ముద్దు పెట్టి వెళ్ళిపోలేదు. ఆమె అత్తను హత్తుకుంది. అనగా ఇంకా ఆమెతోనే ఉంటానని నిర్ణయం తీసుకుంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి నొందు చోట నేను మృతి పొందు, మరణము తప్ప నన్ను ఎడబాచేది లేదు అన్న గొప్ప తీర్మానం ఆ నయోమిని రూతు హత్తుకోవడం వల్ల ఆమె చేయగలిగింది. పిల్లరా, దేవునిని హత్తుకున్న అనుభవం కలిగిన వారు ఈ రోజున కావాలా? హత్తుకునేవారు కావాలా? దేవుని సంఘములో మాదిరి అయినటువంటి ఈ బర్నబా ఎలా కనిపిస్తాడంటే ప్రభువును హత్తుకునేవాడు, అంటి పెట్టుకునేవాడు లేక వెంబడించేవాడు అని మనం కూడా చెప్పొచ్చు. అలాగైతే
తాను సంఘములో ప్రభువుని హత్తుకొని అనుభవంలో ఉన్నాడు. ఇతరులు ఆ ప్రభువుని హత్తుకోవాలని ఇతరులని హెచ్చరించేవాడుగా అంత్యొక సంఘంలో ఆయన దేవుని ప్రజలను ప్రోత్సహిస్తున్నవాడుగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవ పోలిక మనం చూద్దాం. రెండవ పోలిక నిర్గమాకాండము 32:26. నిర్గమాకాండము 32:26. నిర్గమాకాండము 32:26 చదవండి. నిర్గమకాండం 32:26 చదువుకుందాం. ఆ, అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే వారు ఒక దూడను చేశారు. దైవజనుడు ఆలస్యం చేయడం వల్ల, ఆహారంను వీళ్ళు శోధించడం వల్ల, మరి మనకు తెలుసు ఆ పై వచనాలన్నీ మనం చూస్తే వారు ఒక దూడను చేసి దాని మీద సాగిలపడ్డారు. మోషే వచ్చి కోపగించాడు. ఆ పై వచనాల వివరాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మోషే ఒక సవాల్ ఇసిరాడు. దూడ పక్షాన ఉంటారా లేకపోతే దేవుని పక్షాన ఉంటారా అని చెప్పినప్పుడు, మరి ఈ 12 మంది గోత్రాల ప్రజల్లో నుంచి లేవీలు మాత్రమే మరి దేవుని పక్షాన వహించినట్టుగా మోషే దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే లేవీలో కనబడే రెండవ పోలిక ఏంటంటే, మొదటిది హత్తుకున్నవారు, రెండవది దేవుని పక్షాన నిలవబడిన వారు. ఈ లక్షణము బర్నబాలో మనం చూస్తాం. 11వ అధ్యాయంలోనే మనం చదువుకున్నాం కదా. ఆ అపోస్తుల కార్యము 11వ అధ్యాయంలోనే మనం చూస్తాం. అక్కడ 24వ వచనం, అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసం ఉండుకొని సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. బహుజనులు ప్రభు పక్షాన చేరిరనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగైతే ఆ సంఘములో ప్రభుని హత్తుకున్నవాడుగా కనిపిస్తున్నాడు. రెండవది బర్నబా ప్రభు పక్షంగా ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. సంఘములో ప్రభు పక్షాన ఉన్నవాడు. రెండవది అనేకులను ప్రభు పక్షాన చేర్చుతున్నవాడు, నడిపిస్తున్నవాడు. దీన్ని వివరించాలని చాలా విషయాలు, మంచి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు. కాబట్టి మనకు సమయం లేదు. అయితే ఒక హెచ్చరికగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక హెచ్చరిక. దావీదు తెలియకుండా అబ్షా అబ్షాలోము తన పక్షాన రాబో దినాల్లో తానే తన తండ్రి తర్వాత రాజు అని ప్రకటించే నిమిత్తం మేము మొదలు పెట్టినప్పుడు కొంతమందిని తన పక్షంగా చేర్చుకునేవాడు. 50 మంది చొప్పున అక్కడక్కడ మీటింగ్స్ పెడుతుండేవాడు. ఏంటి, ఇప్పుడు తండ్రికి తెలియకుండా తన తర్వాత తానే సింహాసనాసీనుడు రాజు అని కొందరు ఆయన పక్షంగా చేరితే, ఎందుకంటే రాజు అంటే ప్రజలు ఉండాలి. ప్రజలు లేనిపోతే రాజు ఎందుకు? నాయకులు లేని జనులు ఉంటారా? జనులు ఉన్నారంటే నాయకులు ఉంటారు. కాబట్టి తన తర్వాత రాజుగా ఉండాలన్న తన కోరిక ఏం చేసింది? మొదట ప్రయత్నం ఏంటంటే కొంతమందిని తన పక్షాన చేర్చుకోవడానికి దావీదు తెలియకుండా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మనకు తెలిసి చరిత్ర పాత నిబంధనలో. ఏమండి, ఆ నేడు సంఘంలోని ఇలాంటి ఒక చర్యలు కనబడుతూ ఉంటాయి. మనము ప్రభు పక్షాన నిలబడాలి. ప్రజలను ప్రభు వైపు తిప్పాలి. మన వైపు మన పక్షాన తిప్పడం కాదు, మన పక్షాన ప్రజలను నడిపించడం కాదు. ఇతరులు నన్ను గుర్తించాలి, ఇతరులు నన్ను చెయ్యాలి, వారు నా పక్షంగా నిలబడాలి, నా పక్షంగా వారు మాట్లాడాలి అని మన పక్షాన ప్రజలను తిప్పడం కాదు. మనము ప్రభు పక్షాన ఉండాలి, ప్రజలను ప్రభు పక్షాన తిప్పాలి. బర్నబా ఆ సంఘములో ఎలా నడుచుకుంటున్నాడంటే ప్రభు పక్షాన నిలబడుతున్నాడు. ప్రజలను తన వైపు కాకుండా ప్రభు వైపు తీసుకుని వస్తున్నాడు. ఇది సంఘములో నేడు మనం ఉండాల. కానీ విచిత్రకరమైన సంగతి ఏంటంటే యోహాను పత్రికలో ఇలా మనం చదువుతాం. ఒక వ్యక్తి చేస్తున్న పని ఏంటో చూడండి. యోహాను 3వ పత్రిక, యోహాను 3వ పత్రిక చూడండి.
ప్రియులారా, ఇక్కడ దేవోత్రీపు అనేవాడు ఏం చేస్తాడంటే సేవకులను అంగీకరించట్లేదు, వారి మాటకు లోబడట్లేదు. రెండవది కొంతమందిని వారిలో నుండి పక్కకి తీస్తా అన్నాడు. కొందరిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తున్నాడు. అంటే సంఘంలో ఈ వ్యక్తి ఎలా నడుచుకుంటాడంటే సంఘాన్ని చీల్చేవాడుగా, కొంతమందిని తన పక్షంగా చేసుకొని అంతే కదండి. ఇప్పుడు అసూయ పరులు సంఘంలో ఉంటే సంఘానికి గాయాలు ఎక్కువ ఉంటాయి ఏంటి. ఆ ఏది నేను ఇక్కడే ఉండాలా, దేవుడు నాకు బోధ ఇచ్చాడు, నాకు వరం ఇచ్చాడు, నాకు అది ఇచ్చాడు. సంఘానికి ఉపయోగించరు చాలా మంది, కానీ సంఘానికి బయట తాము ఏదో చూపించాలన్న ఆలోచనతోటి సంఘంలో కొందరిని వారి పక్షంగా చేర్చుకోవడానికి ఏమైనా చేస్తారు మెల్లిగా. ఏంటి చూడండి, ఇప్పుడు ఉదాహరణకి కదిరి సంఘానికి బర్నబాసు గారు నన్ను పిలిచారు వాక్య పరిచయం. ఉదాహరణ చెప్తున్నాను, నేను వాక్య పరిచయం చేయడానికి వచ్చాను. 3 రోజులు వాక్య పరిచయం పిలిచారు, వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసులతో నేను ఖాళీ సమయంలోని సేవకులు పెద్దలు లేని సమయంలో మీ మధ్యకు వస్తాను, మీరు మాట్లాడతాను, ఇలాంటి కొన్ని మాటలు నేను చెప్పాను అనుకోండి. దాన్ని బట్టి ఏం చేస్తున్నాను, నేను అక్కడికి వచ్చి కొందరిని నా పక్షాన చేర్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. అర్థమైంది కదా. అలాగా మనం ఉండకూడదు పిల్లలు. బర్నబా అలా ఉండలేదు, ప్రభు పక్షంగా నిలబడ్డాడు. అలాగే ప్రజలను ప్రభు పక్షాన తీసుకొని వస్తున్నాడు. నీవు నేను కూడా అదే చెయ్యాలి. దేవుని సంఘంలో నమ్మకంగా ఉండటం అంటే అన్ని విషయాల్లోని కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా, ఎవడో క్రైస్తవేతరుడు క్రీస్తు విరోధులు అంటే వాడు వచ్చి కత్తి మీదన పెట్టి నువ్వు ఎవరి పక్షాన ఉంటావు అడిగినా నేను ప్రభు పక్షానే ఉంటానని చెప్పగలగాలి. ఇతరులను ఎవరి పక్షంగా చేర్చాలంటే నీ పక్షంగా కాదు, ప్రభు పక్షాన చేర్చాలి. ఇది లేవీల్లో ఉన్న 2 పోలికలు. 1 హత్తుకున్నవారు, 2 దేవుని పక్షాన ఉన్నవారు. అలాగైతే 2 పోలికలు బర్నబాలో మనం గమనిస్తాము. దేవుని సంఘంలో బర్నబా హత్తుకున్నవాడు మరియు ప్రభు పక్షాన ఉన్నవాడు, అలాగే ప్రజలను ప్రభు పక్షాన తీసుకొచ్చేవాడని మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఒక మాట అంటారు, లోకాసు వార్త 11వ అధ్యాయము 23వ వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చున్న వాడు చెదరగొట్టువాడు. అలాగైతే దేవుని సంఘంలో ఎవరి పక్షాన ఉండాలంటే మనము ప్రభు పక్షాన ఉండాలి. ఆయన అంటున్నాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. పిల్లరా, ఎప్పుడైతే మనం ప్రభు పక్షాన ఉండక, ప్రభు పక్షాన ప్రజలను తీసుకొని రాక మనం ఉంటామో, ప్రభు పక్షాన ఉండని వాడే ప్రభువుకు విరోధి అన్నాడు. కాబట్టి విరోధి ఏం చేస్తాడు, విరోధాలే తీసుకొస్తాడు, వైరాలనే తీసుకొస్తాడు, కలహాలనే తీసుకొస్తాడు. అందుకే పౌలు అంటాడు కొరింథీకి రాస్తూ, మాలోను మీలో ఎవరైనా కలహప్రియుడు ఉండేలా ఇటు ఆచారము లేదని వాడు తెలుసుకునేవాళ్ళను. కలహప్రియులు ఉంటారు, అసూయ పరులు ఉంటారు. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ. కాబట్టి ఇవన్నీ కూడా ఎంతో డిస్టర్బ్, ప్రభు పక్షాన ఉండకుండా మనల్ని నాశనం చేసే ఈ చెడు లక్షణాలు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుని పిల్లలారా, మనమందరము కూడా 2 విషయాల్లో బర్నబా జీవితం నుంచి ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. మరి లేవీయులకున్న 2 పోలికలు ఏంటంటే వారు ప్రభువును హత్తుకున్న వారు మరియు ప్రభు పక్షాన ఉన్నవారు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు పక్షాన నిలబడుతున్నాడు. తాను వెళ్ళిన ప్రతి స్థలంలో ఉన్న దేవుని ప్రజలను తన వైపు తిప్పుకొని సపరేట్ చేసి సంఘాలను చీల్చేవాడుగా లేడు, కానీ సంఘాలను బలపరిచే ప్రోత్సాహకుడుగా. అందుకే హెచ్చరిక పుత్రుడు అని అపోస్తులు అతన్ని గుర్తించారు. బర్నబా తనకున్న ఆ కృపావరాల్లో ఒకటి ఏంటంటే హెచ్చరిక చేయుట. ప్రియులారా, హెచ్చరించడం అంటే ఇది గద్దించడం కాదు,
తీర్పు తీర్చటం కాదు. దేవుని సంఘములో బర్నబా హెచ్చరించేవాడంటే, మరి అపోస్తులు ఎలా పెట్టారు ఈ పేరు? అతన్ని గుర్తిస్తున్నారు. ప్రజలను అతను ప్రోత్సహిస్తున్నాడు. హెచ్చరిక చేయడం అంటే ప్రోత్సహించుట, పురుకొల్పుట, వారిని ఎంకరేజ్ చేయుట. ఉదాహరణకి ఎవరైనా మందిరానికి రావట్లేదు, బలహీనలు అవుతున్నారు, వారిని దర్శించేవాడు. ఏం బ్రదర్ రావట్లేదు, ఏం సహోదరి మీరు రావట్లేదు, ఏంటి పరిస్థితులు? బర్నబాలో మరొకటి ఏంటంటే ఆదరించేవాడు, వారి సహాయపడినవాడు, వారి కష్టాలను అర్థం చేసుకునేవాడు, వాళ్ళు ప్రోత్సహించేవాడు. హెచ్చరించే దగ్గర హెచ్చరించాలి, ఆదరించే దగ్గర ఆదరించాలి. ఈ రెండింటిని మనము బ్యాలెన్స్డ్ గా తీసుకుని వెళ్ళాలి. ఉదాహరణకి ఎవరైనా ఒక సహోదరి గాని ఆ మెడికల్ పరంగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంది అనుకోండి. అక్కడికి వెళ్ళి ఏం బ్రదర్ లేక ఏం సిస్టర్ మీరు వారం రోజులు బట్టి మందిరానికి రావట్లేదంటే చెప్పండి. అక్కడ నిన్ను నన్ను పడుకుని పెట్టి మనకి ఎక్కిస్తారు సెలైన్ బాటిల్. ఎందుకు? అది సందర్భం కాదు. ఆమెకు అనారోగ్యముతో ఆమె హాస్పిటల్లో ఉంది. ఏమి మందిరంగా రావట్లేదంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులను ఎక్కడ హెచ్చరించాలో అక్కడ హెచ్చరించాలి. ఎక్కడ ఆదరించాలో అక్కడ ఆదరించే దగ్గర హెచ్చరించకూడదు, హెచ్చరించే దగ్గర ఆదరించకూడదు. ఏంటి? యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో అంటే 3-4 అధ్యాయాలు ఉంటది. ఏంటంటే స్నేహితులు యోబు గురించి తెలుసుకొని విచారించి వచ్చారు, ఆదరించారు. కానీ 42 అధ్యాయంలోని యోబు గ్రంథంలో తర్వాత కుటుంబ సభ్యులు వచ్చారు. అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో యోబు దగ్గరికి వచ్చి తమ సహోదరులు అందరూ వచ్చి ఆ ఆహార పానీయములు పుచ్చుకుంటూ నువ్వు దేవునిలో ఎంత అనుభవించావో ఆ దుఃఖాన్ని కష్టాన్ని గురించి మాట్లాడుతున్నారు. అంత అయిపోయిన తర్వాత వచ్చారు కుటుంబ సభ్యులు. కానీ తమ స్నేహితులైతే తాను గోనుపట్టు అదే బూడిదలో కూర్చొని గోక్కుంటున్న ఆ కష్టకాలంలోనే తమ స్నేహితులు వచ్చి ఆదరించారు. కాబట్టి ఆ ఈ ఈ అనుభవం ఉండాల. అంత అయిపోయిన తర్వాత చూద్దాములే చేద్దాములే కాదు. బర్నబా అలా లేడు సంఘంలో. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎవరు సంఘంలో వెనకబడుతున్నా వెంటనే యాక్షన్ తీసుకొని ఆదరించే దగ్గర ఆదరించేవాడు, హెచ్చరించే దగ్గర లేక ప్రోత్సహించే దగ్గర ప్రోత్సహించాడు. ఒక మాదిరి కలిగినటువంటి వ్యక్తిగా సంఘంలో ఉన్నాడు. అలాగైతే పిల్లరా 4 విషయాలు బర్నబాలో మనం చూస్తాం. 1 ప్రభువును హత్తుకున్నవాడు, 2 ప్రభు పక్షంగా ఉన్నవాడు, 2 అందులోనే ప్రభు పక్షాన ప్రజలను తీసుకొచ్చాడు. తన పక్షాన్ని ఎన్నడూ కూడా చేసుకోలేదు. 3 అతడి సంఘములోని ప్రోత్సాహకరుడుగా ఉన్నాడు, పురుకొలిపేవాడుగా ఉన్నాడు, బలపరిచేవాడుగా ఉన్నాడు. 4 ఆదరించేవాడుగా ఉన్నాడు. కుప్రాలో ఒకప్పుడు సొమ్మును అత్తుకున్నాడు. అదే సొమ్ముని ఇప్పుడు దేవుని సేవ కొరకే, దేవుని పని కొరకే, దేవుని సంఘములో విధవరాండ్రులు, పేదవారు వారి ఆర్థిక ఇబ్బందుల్లోని, వారి అవసరతలోని తన ధనాన్ని దేవుని కొరకు అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి, ఇదిగో మీరు దేవుని సేవకు వాడండి అని అపోస్తులను నమ్మి సొమ్మును అప్పగించి దేవుని నామాన్ని కనపరిచాడు. ఈ ఉదయకాల సమయంలో 5 సంగతులు మనం గుర్తుపెట్టుకుందాం. 1 హత్తుకొనుట, 2 ప్రభుపక్షంగా ఉండుట, 3 ప్రోత్సహించుట, ఆదరించుట, మనకున్నది ప్రభువుకిచ్చి దేవుని సేవను కనపరచుట. దేవుడు ఈ తలంపులను దీవించును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ ఉదయం చక్కని ఆరాధన తలంపులు, అలాగనే దైవ సేవకుని సాక్ష్యము, చక్కని వాక్యము కూడా విన్నాం. దేవుడు తన దాసుని నిలిపి మనకు అందించిన రీతిని దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి సాక్ష్యం కూడా చాలా చక్కని సాక్ష్యం. బర్నబా గురించి వాక్యంలో కూడా చెప్పారు. హత్తుకొనుట, దేవుని పక్షమున చేరి ఉండడం, ప్రోత్సాహపరచడం, పురికొల్పడం, ఆదరించడము, ప్రభువుకి ఇవ్వడం. ఈ విషయాల్లో 5 విషయాల్లో బర్నబా ఎలా ఉన్నాడో అలాగే మన సంఘాల్లో మనం కూడా ఉండాలని హెచ్చరింపబడుతున్నాం. త్రియోత్రఫే వలె ఉండకూడదు. యోత్రఫే చాలా చెడ్డ గుణం కలిగిన వాడు కదా. అది అంగీకరించడు, చెడ్డ మాటలు వదులుతాడు, సహోదరులను చేర్చుకోడు, మరి వారిని విడగొట్టేవాడు, చెడగొట్టేవాడు. నేడు సంఘాలలో ఉండకూడదు మనం హెచ్చరింపబడుతున్నాం. మంచిది. ఇంతవరకు స్తుతులు చెల్లించిన వారు, పాట పాడిన వారు, మరి వారందరికీ ప్రేమ వందనాలు. మరి ఇప్పుడు కూడికను ముగించుకుందాం. మన మధ్య పెద్దలు
తాటపూడి ఇస్రాయల్ గారు వారు మనకు ప్రార్థన చేసి కూడికను ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవ, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మెట్టుకు మా నాయన, మా తండ్రి, ఈ ప్రభు దినములో నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరిచే కృపను ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ జూమ్ ద్వారా మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు దినములో మేము మా స్థానిక సంఘాలలో మరి చేరి నీ ఘనమైన నామాన్ని మహిమపరిచి ఆరాధించి పూజించే కృపను మా అందరికీ అనుగ్రహించి సహాయం దయచేయమని యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన మహిమగల నామమున స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ఆరాధించుతున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పెద్దలు ఇస్రాయల్ గారికి ప్రేమ వందనాలు. వందనాలన్నా. బర్నబాస్ గారికి, చేరు వచ్చిన పెద్దలు, సహోదరులకు, సేవకులకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలయ్యా, వందనాలు. వీళ్ళారా ఈ రోజు సహకరించిన వారందరికీ ప్రేమ వందనాలు. మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనకు అందించి సాక్ష్యాన్ని అందించినటువంటి బ్రదర్ జనార్దన్ గారికి ప్రేమపూర్వక వందనాలు. ఈ రోజు అధ్యక్షత వహించడానికి నాకు అవకాశం ఇచ్చినట్టు బ్రదర్ బర్నబాస్ గారికి వందనము చెప్పుతూ వారి చేతికి అప్పగిస్తున్నాను.